आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक BTS न्यूज एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताजा खबर। మోసం చేసి అద్దెకు తీసుకున్న కార్లను విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరిని చిల్కల్గూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తూర్పు మండల డీసీపీ బాలస్వామి తెలిపారు. నిందితుల నుండి 7 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర్ బస్తీకి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి శ్రీ లక్ష్మీ లాజిస్టిక్ కంపెనీలో డ్రైవర్ గా విధులు నిర్వహించేవాడని పోలీసులు పేర్కొన్నారు. కంపెనీ యజమాని గణేశ్వర్ వద్ద వాహనాలను అద్దెకు తీసుకుని నెలవారీగా డబ్బులు చెల్లించేవాడని అన్నారు. 6 నెలల పాటు వ్యాపారం సాఫీగానే సాగినప్పటికీ అనంతరం నెలవారీ డబ్బులు చెల్లించకపోగా వాహనాలను తిరిగి ఇవ్వాలని యజమాని కోరడంతో వాటిని విక్రయించినట్లు చెప్పాడు. వెంటనే జ్ఞానేశ్వర్ చిల్కల్గూడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రవీణ్ కుమార్ ను అరెస్టు చేశారు. ప్రవీణ్ తన స్నేహితులైన రిజ్వాన్, అమరేందర్లకు వాహనాలను విక్రయించినట్లు చెప్పడంతో వారిని సైతం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈరోజు పోలీస్ స్టేషన్ పరిధిలో లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ చిల్కల్గూడ, శశాంక్ రెడ్డి, SHO భారతి, DSIలు అంజనేయులు అండ్ రవికుమార్ అండ్ హిస్ టీమ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఇద్దరు నటోరియస్ క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇన్నోసెంట్ ఈ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీకు మంచి రెంట్ పర్పస్లో రెంట్ ఇస్తామని వాళ్ళ దగ్గర వెహికల్స్ తీసుకొని ఒక 1-2 months రెంట్ పే చేసి దాని తర్వాత ఓనర్స్కి కనబడకుండా తిరగడం, ఆ తర్వాత ఆ వెహికల్స్ని వేరే వాళ్ళకు అమ్మేయడము, ఇట్లా చీటింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ ప్రకారం జరుగుతుందని తెలిసింది. ఇందులో ఈ ఆర్గనైజ్డ్ గ్రూప్లో A1 సంగిశెట్టి ప్రవీణ్ కుమార్, ఇతను ఉప్పర్ బస్తీ నామాలగుండ దగ్గర ఉంటాడు. ఇతను ఇప్పటి వరకు దాదాపు 7 వెహికల్స్ ఈ ఓనర్స్ దగ్గర తీసుకొని A3 ఎవడైతే ఉన్నాడో ఈ అమరేందర్, ఇతను మెయిన్ అఫెండర్ అనమాట. ఇతను ఈ ప్రవీణ్ కుమార్ తీసుకొని A3కి ఇచ్చినప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ అమరేందర్ డిస్పోజ్ చేస్తాం. సో వీళ్ళ మధ్యలో కూడా ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు, MD రిజ్వాన్. ఇతను పైన బేగంపేటలో కూడా ఒక FIR నమోదైంది. ప్రజెంట్గా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వీళ్ళ దగ్గర నుంచి మనము చిల్కల్గూడ PS పరిధిలో 7 వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇందులో మన హైదరాబాద్కి సంబంధించినవి ఒక 3 వెహికల్స్ ఉన్నాయి. రిమైనింగ్ 4 వెహికల్స్ కూడా, ఒకటి సంగారెడ్డి, 2 కరీంనగర్, తర్వాత ఇంకొకటి సంగారెడ్డి, కరీంనగర్, అంబర్పేటకి సంబంధించిన 2 వెహికల్స్. సో టోటల్ 7 4-wheelers రికవర్ చేయడం జరిగింది వీళ్ళ నుంచి. తర్వాత ఈరోజు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. ఈ థర్డ్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో MD రిజ్వాన్ కూడా త్వరలోనే పట్టుకుంటాం.